దయచేసి అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాం. వెనక్కి పంచాయతీ ఉండడానికి ముందుకు వచ్చేయండి, శివరేంద్రకి వచ్చేయండి. అధోగతి పాలైన రాష్ట్రాన్ని బాగు చేయడానికి బాబును మళ్ళీ రేపెత్తు. ప్రజాసేవయే పరమావధిగా నిత్యం ప్రజాసేవకి అంకితమైనటువంటి మన బేబీ నాని గారు ఒక పక్క పార్టీని పార్టీ సిద్ధాంతం నమ్ముకొని ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తూ మన లక్ష్మణ్ గారు ఒకవైపు, రెండు పులులు కూడా ఈ రోజు మన కోడూరు రావడం జరిగింది. కోడూరు ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, మీరు ఎవరు కూడా దేనికి భయపడవద్దు. అత్యాసం ఇత్యాసం ఎవరు భయపడవద్దు. మీకు రెండు పుల్లు అండగా ఉన్నాయి, మేము అందరూ అండగా ఉన్నాం. మాట్లాడడానికి సమయం లేదు, చాలా మాట్లాడాలి. కానీ ఇప్పుడు మన లక్ష్మణ్ గారు ముందుగా మాట్లాడతారు. 2 నిమిషాలు. జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన మన అభ్యర్థి శ్రీ బేబీ నాని గారికి, గౌరవ పెద్దలకి, వేదిక ముందున్నటువంటి కోడూరు కుటుంబ సభ్యులందరికీ మన అభ్యర్థి శ్రీ బేబీ నాని గారు రాజకీయ నాయకుడు కాదు, ఒక ప్రజాసేవకుడు. రాజకీయ నాయకుడు కాదు, ఒక ప్రజానాయకుడు. అలాంటి ప్రజానాయకుడిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక పెద్ద కుట్రకి ఈ రాష్ట్రంలో తెరదీసింది. మన భూములని ప్రభుత్వ పరం చెయ్యడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలోనే భాగంగానే మన పొలాల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మున్న సర్వేరాలు పాతడం, జగన్మోహన్ రెడ్డి బొమ్మున్నటువంటి శాశ్వత భూ హక్కు అని చెప్పి పుస్తకాలు ఇస్తున్నారు. మరి ఆఖరిగా ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టంలో మన ఆస్తి, మనం పొలం తాలూకా దస్తావేజులు మన దగ్గర ఉండకూడదట. జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా దాస్తాడట మనకంటే బాగా. ఆ దస్తావేజుల యొక్క నకళ్ళు మన దగ్గర ఉంటుందట, ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి ఉంచుకుంటాడంట. అంటే మన భూముల పైన మన హక్కు శాశ్వతంగా కోల్పోతాము. మన భూమి మన హక్కు అని తెలుగుదేశం పార్టీకి ఓటేసి మన భూములని, మన ఇళ్ళని, మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికలు ఇచ్చే 2 ఓట్లు కూడా సైకిల్ పైన వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ బేబీ నాని గారిని, ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు గారిని గెలిపించుకుంటారని మీ అందరికీ శిరస్సు ఉంచి ప్రార్థిస్తున్నాను. పెద్దలు, గౌరవనీయులు, మన అభ్యర్థి శ్రీ బేబీ నాని గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సి కోరుతున్నాను.